త్వరలో జరగబోయే ఏప్రిల్ 3, 4, 2025 రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కుమరయ్య కుర్మ జయంతి మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలంగాణ కుర్మ సంఘ జాక్ నేతలు పిలుపునిచ్చారు. ఈ తెలంగాణ ఐకాన్ భగత్ సింగ్ కంటే ఎక్కువ ప్రతిభ కనబరిచిన అతని పోరాట వీరమరణం చరిత్రను మలుపు తిప్పి నిజాం నవాబు అగ్రవర్ణాల నియంత పరిపాలనకు చెర్మిగిన పడిన కురుమల ముద్దుబిడ్డ తెలంగాణ తొలి అమరుల దొడ్డి కుమరయ్య కుర్మ 98వ జయంతి సందర్భంగా బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కురుమల ఏకైక ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య కుర్మ కలిసి దొడ్డి కొమరయ్య కుమర అదే 98వ జయంతి గోడ పత్రికను ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొడ్డి కుమరయ్య కుర్మ మనవడు దొడ్డి చంద్రం కుర్మ, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి కుర్మ, జక్కుల రమేష్ కుర్మ, అదేవిధంగా కనకాల శ్యామ్ కుర్మ, కరగట్ల రమాకాంత్ కుర్మ, గణం నరసింహ కుర్మ, దయ్యాల శ్రీనివాస్ కుర్మ, సానికే రామ్ గోపాల్ కుర్మ, హెచ్ గురునాథ్ కుర్మ, ఎంఏ మహేందర్ కుర్మ, అదేవిధంగా కరగట్ల అశోక్ కుర్మ, దొడ్డి రమేష్ కుర్మ, దయాల సైదయ్య కుర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉద్యమాల పోరాట గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో కూడా గోడ పత్రికను తెలంగాణ కురుమం సంఘం జాక్ నేతలు ఆవిష్కరిస్తున్నట్లు సబ్బండ వర్గాల ప్రజలు దొడ్డి కుమరయ్య కుర్మ 98వ జయంతి మహోత్సవ కార్యక్రమాలలో విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 3న దొడ్డి కుమరయ్య కుర్మ గారి జయంతి మహోత్సవాలను ప్రభుత్వము అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నది. దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కుర్మ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సభకు అందరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బహుజన సంఘాలు, దొడ్డి కుమరయ్య యొక్క అభిమాన సంఘాలు ఈ యొక్క దొడ్డి కుమరయ్య జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, అదేవిధంగా 98వ జయంతి జరుగుతున్నప్పటికీ కూడా ఈ గత ప్రభుత్వాలు దొడ్డి కుమరయ్య యొక్క చరిత్రలను వెలికి తీయకుండా దాచిపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వమైన దొడ్డి కుమరయ్య యొక్క చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, అదేవిధంగా దొడ్డి కుమరయ్య యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ మీద నిర్మించాలని, వరంగల్లో నిర్మించబోతున్నటువంటి ఎయిర్పోర్టుకు దొడ్డి కుమరయ్య కుర్మ గారి యొక్క పేరు పెట్టాలని సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని కుల సంఘాలు, అన్ని బహుజన సంఘాలు ఈ దొడ్డి కుమరయ్య జయంతి మహోత్సవాలకు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కుర్మ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నాడి రమేష్ కుర్మ ఏదైతే దొడ్డి కుమరయ్య జయంతి గవర్నమెంట్ అధికారికంగా నిర్వహిస్తుందో ఈ కార్యక్రమాన్ని అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు కానివ్వండి, ఇటు మా కుర్మ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క వాల్ పోస్టర్ ఏప్రిల్ 3న జరగబోయే దొడ్డి కుమరయ్య జయంతి వారోత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించాలని, ఇంటికి ఒక మనిషి కుర్మ బిడ్డ ఎవరైతే ఉన్నారో నా కుర్మ జాతి ప్రతి ఒక్క ఇంటికి ఒక మనిషి వచ్చినా కూడా హాల్ నిండుతుంది. కుర్మలం ఎంతమంది ఉన్నామో ఐక్యత అనేది తెలుస్తుంది, మన బలం తెలుస్తుంది. అదేవిధంగా మన జన కులగణన ఏదైతే గవర్నమెంట్ చేసిందో అధికారికంగా కొన్ని తప్పుడు తడకలని చెప్పారు, అది కూడా మన జనాభాను చూసి ఈ మీటింగ్కు వస్తే మన సంఖ్యాబలం అనేది గవర్నమెంట్కు తెలుస్తుంది, వాయిస్ పోతుంది, ఇంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. కాబట్టి అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కుర్మ జాతి బిడ్డలు, చండీశ్వర గోత్రం మోస్తున్న కుర్మ జెండా మోస్తున్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, ప్రతి ఒక్క బీసీ కుల నాయకులు కానివ్వండి, అందరికీ ఆప్తుడు కాబట్టి అందరూ రావాలని, ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయాలని, హైదరాబాద్లో ఏప్రిల్ 3న జరగబోయే దొడ్డి కుమరయ్య జయంతి వారోత్సవాలని విజయవంతం చేయాలి అని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం నుంచి తెలంగాణ కుర్మలకు, అదే విధంగా బీసీ కుల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై కుర్మ, జై జై చండీశ్వర. హెచ్ గురునాథ్ కుర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయితే దొడ్డి కుమరయ్య అనేసరికి మన తెలంగాణలో ఇంకొక విధంగా మనం పిలుస్తాము. ఏదైతే స్వతంత్ర పోరాడిన భగత్ సింగ్ ఏ విధంగా అయితే మనకు గుర్తుందో, అట్లాగే దొడ్డి కుమరయ్య తెలంగాణ భగత్ సింగ్. ఎందుకంటే ఈ దొడ్డి కుమరయ్య గారు ఎప్పుడైతే వీరమరణం చెందిన తర్వాత సాయుధ పోరాటం అనేది ఊవెత్తున లేచింది. దాని తర్వాతనే వెట్టి చాకిరికి విముక్తి కలిగించింది. అయితే దొడ్డి కుమరయ్య జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు మరి ట్యాంక్ బండ్ పైన దొడ్డి కుమరయ్య విగ్రహము కంపల్సరీగా ఏర్పాటు చేయాలి. అట్లాగే వరంగల్ ఎయిర్పోర్టు ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఇది రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి దొడ్డి కుమరయ్య పేరు కంపల్సరీగా వరంగల్ ఎయిర్పోర్టుకు నామకరణ చేయాలని
ఎందుకంటే మాకు వేరే పేర్లను ఊహాగానాలో వినబడుతున్నాయి. కంపల్సరీగా దొడ్డి కొమరయ్య పేరు ఒకవేళ మీరు పెట్టకపోతే బీసీ బహుజన వాదులుగా కుర్మ బిడ్డలుగా మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. కంపల్సరీగా దొడ్డి కొమరయ్య పేరు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై కుర్మ, జై జై కుర్మ. నేను సీమల రమేష్ కుర్మ. జై కుర్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి జరుపుకోవడము, ఏప్రిల్ 3 తారీఖు జరుపుకోవడం శుభసూచకం. అదేవిధంగా ఈరోజు ఈ తెలంగాణ గడ్డపైన ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నా కుర్మ జేఏసీ అన్నలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రేపు భవిష్యత్తులో ఒక కుర్మ బిడ్డల సత్తా ఏందో చూపించాలంటే ప్రతి గ్రామాల నుంచి, ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు కుర్మ బిడ్డగా కదిలి రేపు ఏప్రిల్ 3 తారీఖు రవీంద్ర భారతిలో మన దొడ్డి కొమరయ్య 98 జయంతిని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేసి తెలియజేస్తున్నా. పల్లెల్లో ఉన్నటువంటి నా కుర్మ బిడ్డలు ఇంకా నిద్రావస్థలో ఉన్నారు. ఇంకా మీరు నిద్ర మేల్కోకపోతే రేపు రాబోయే భవిష్యత్తులో మన కుర్మ సమాజం కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఈ వేదిక నుంచి నేను పిలిపిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు 119 కాన్స్టిట్యున్సీలు 12,765 గ్రామ పంచాయతీల నుంచి నా కుర్మ బిడ్డలు తండోపతండాలుగా కదిలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ జై కుర్మ, జై జై కుర్మ. తెలంగాణలో 3,000 గ్రామాలు విముక్తి అయినాయి. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంపకానికి కారణమైంది. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరి నిర్మూలించబడింది. దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణలో మత సమరస్యం నెలకొల్పబడింది. అంత గొప్ప వ్యక్తి జయంతి కార్యక్రమం రేపు ఏప్రిల్ 3న రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి కార్యక్రమం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్న బహుజన కులాలు, బహుజన నాయకులు, సబ్బండ వర్గాలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆ రోజు హైదరాబాద్ వచ్చి ఆ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్గా, సేనాపతిగా నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.